వచ్చేటప్పటికి వెలిగొండను కొట్టేద్దాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయకపోయినా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలోని రికార్డు సమయంలో 2 టన్నెల్స్ పనులన్నీ పూర్తి, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 1046 కోట్లు అయిన దశాబ్దాల కల సాకారం చేస్తూ ప్రాజెక్టు పనులను పరిగెత్తించిన వైఎస్ జగన్ శ్రీశైలం నీటి మట్ట 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా నీటిని తరలించడానికి లైన్ క్లియర్ అయినా నల్లమల సాగర్కి నీటిని తరలించడంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. 2024లో కృష్ణా జలాలు అంతాను ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల ప్రజలు ఆశలు అడియాసులు. కేవలం 992 కోట్లతో పునరావాసం కల్పించుంటే 2025 ఖరీఫ్ సీజన్లోనే నల్లమల సాగర్ కృష్ణమ్మ, వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని దుర్బుద్ధితో నిర్వాసితులకు పునరావాసం కల్పించడమైన త్వరలో సందర్శనకు సన్నద్ధం. జగన్ కృష్ణ అంతా తన ఖాతాలో వేసుకునే యత్నం. ఆది నుంచి సీఎం చంద్రబాబు తీరు అంతేనంటున్న సాగునీటి రంగ నిపుణులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ ఈ వార్తే పచ్చి తప్పు వార్త అవుతుంది, లేకపోతే కనుక అనవసరంగా రాసి చెయ్యి పెట్టి కిలుక్కున్నటువంటి వార్త. ఎందుకంటే వెలుగొండ పూర్తయిపోయింది, జగన్ ఇనాగరేషన్ అని చెప్పి అప్పుడు రాశారు. 2 టన్నెల్స్ పూర్తయిన ఇంకా పూర్తి కాలేదు అన్నటువంటిది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శించినప్పుడు బుర్ర లేదా బుద్ధి లేదా అన్నారు. ఇప్పుడు మీ చూస్తే ఇంకా పరిహారాలు ఇవ్వలేదని వీళ్ళే రాస్తున్నారు. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు జగన్ పరిహారం ఇవ్వకుండా అక్కడ పూర్తి చేయకుండా నల్లమల సాగర్కి ఇంకేం పూర్తి చేసినట్టు? కాబట్టి అందులో చంద్రబాబు సందర్శిస్తే తప్పే ఉంది. జగన్ అదే చంద్రబాబు నాయుడు చేయలేదంటాం కరెక్ట్, కానీ మీరేం చేశారు? మీరు చేస్తానని చెప్పి చేసేసామని ఆ రోజుని చెప్పి ఇప్పుడు చేయలేదు క్రెడిట్ చోరీ అంటే ఈ వార్తే పచ్చి తప్పు. క్రెడిట్ చోరీ వార్తలని నాశనం చేసుకున్నట్టు అనమాట. లేకపోతే